హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత నేను ఈ ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ వీడియో మోస్ట్లీ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది వాళ్ళ లైఫ్లో ఏదో ఒక టైంలో ఇన్ ది సెన్స్ నేను చేసేది షాపింగ్ స్కిల్స్ అండ్ షాపింగ్ టిప్స్ గురించి కాబట్టి వాళ్ళు షాపింగ్ ఏ టైంలో చేస్తే ఆ టైంలో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. తప్పకుండా చూస్తున్న ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ అవుతుంది. కావాలంటే మీరు కూడా రియలైజ్ అవుతారు ఈ వీడియో చూస్తున్నంతసేపు, ఓ ఇది ఆ డ్రెస్ కొంటున్నప్పుడు ఈ టిప్ ఫాలో అయితే బాగుంటుందేమో, ఇట్లాంటి రియలైజేషన్ కూడా మీకు డెఫినెట్గా వస్తుంది. ఒకసారి రీథింక్ కూడా చేస్తారనమాట. ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకుంది. మీ అందరికీ కూడా హెల్ప్ఫుల్ అయ్యే ఈ వీడియో అయితే నేను మీ ముందుకి తీసుకొస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈరోజు నేను చెప్పబోయే టిప్స్ ఏంటి అంటే, అసలు బేసిక్గా మనము ఏ ఫంక్షన్కి ఏ ఏ డ్రెస్ వేసుకెళ్ళాలి, ఏ శారీ, ఇది ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటాము. మరి ఇవన్నీ కొనడానికి వెళ్ళే ప్లేస్కి మనం ఏ డ్రెస్ వేసుకెళ్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ ది సెన్స్ ఎలా అంటే, మనం షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి బట్టలు వేసుకోవాలనేదే ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. అది నేను పాయింట్స్ వైజ్గా నేను నా లైఫ్లో పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసినటువంటి విషయాలన్నీ కూడా నేను ఒక పేపర్ పైన ఇలా లిస్ట్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో అది మొత్తం కూడా మీకు హెల్ప్ఫుల్ అయ్యేలాగా నేను ఈరోజు చెప్పబోతున్నా. అది ఫస్ట్ ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్ వచ్చి శారీ షాపింగ్. సో శారీస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, ఆల్మోస్ట్ అందరికీ ఇష్టం ఉంటుంది. ఈ శారీ షాపింగ్లో ఏంటి అంటే, మెయిన్గా మనం చేసే మిస్టేక్, మనం షాపింగ్కి వెళ్తాము, చాలా డబ్బులు పెట్టి ఒక శారీ కొంటాము, అది మనకి కలర్స్ మనకి మ్యాచ్ అవుతున్నాయా లేదా, లేదంటే ఆ బ్లౌజెస్ మనకి ఎలా ఉంటాయి ఏంటి అనేది చూడడం కోసం అక్కడ వాళ్ళని డ్రేప్ చేయమని చెప్తాం. అంటే వాళ్ళు కట్టి చూపిస్తూ ఉంటారు కదా. సో ఆ టైంలో మనం చేసే మిస్టేక్ ఏంటంటే, మనము ఎల్బో వరకు కానీ లేదంటే ఫుల్ స్లీవ్స్ కానీ ఇట్లా మనం అలాంటి డ్రెస్ వేసుకొని వెళ్ళామనుకోండి, అది కరెక్ట్గా మన మీద ఆ శారీ అనేది ఎలివేట్ అవ్వదు. అంటే ఎలా అంటే, మనకు ఆ హాఫ్ స్లీవ్స్ అట్లా పెట్టి చూపిస్తారు కదా. సో మనకు ఆల్రెడీ మనం ఫుల్ డ్రెస్ వేసుకొని ఉంటాం కాబట్టి ఆ బ్లౌజ్ ఎక్కడి వరకు ఉంది ఏంటి అనేది సరిగ్గా కనబడదు. అందుకని మనం ఏం చేయాలంటే, హాఫ్ స్లీవ్స్ కానీ లేదంటే స్లీవ్లెస్ కానీ టాప్స్ వేసుకొని వెళ్తే బెటర్. అప్పుడు మన పైన శారీ అనేది ప్రాపర్గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చి వెస్ట్రన్ వేర్ అండ్ జీన్స్. మనము జీన్స్ ప్యాంట్లు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు, లేదంటే లెగ్గిన్స్, పైజామాస్, ఇట్లాంటి ప్యాంట్స్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఆల్ ది స్టఫ్ మనం ఏదైతే పర్చేస్ చేయడానికి వెళ్తామో, సో ఆ టైంలో మనం చేసే మిస్టేక్ ఏంటంటే, మనము షూస్ వేసుకొని వెళ్ళడము, ఇట్లా చేసినప్పుడు మనము ఎవ్రీ టైం షూ రిమూవ్ చేయడం, మళ్ళీ ప్యాంట్ వేసుకోవడం, మళ్ళీ ట్రై చేయడం, ట్రయల్ రూమ్లో పడే కష్టాలు అనమాట ఇవన్నీ. సో అట్లా చేయకుండా మనం ఏం చేయాలంటే, మనము ఈజీ ఫుట్వేర్ ఏదైతే ఉంటుందో, అంటే ఈజీగా మనము చెప్పులు విప్పేసి వెంటనే ప్యాంట్ వేసుకునేటట్టుగా ఉండేవి వేసుకొని వెళ్తే బెటర్. ఇంకా ట్రయల్ రూమ్లో మనం ఎక్కువసేపు స్పెండ్ చేయడం అదంతా ఎందుకు అనుకుంటే కనుక, ఒకటే ఫుల్ ఫ్రాక్ లేదా ఒకటే మనం ఫుల్ డ్రెస్ వేసుకొని వెళ్తే ఇంకా ఈజీ ఉంటుంది. టీషర్ట్స్, ప్యాంట్స్ ఒకేసారి రిమూవ్ చేసి ట్రై చేసేటట్టు ఉంటుంది అనమాట. దీనివల్ల మనకి మనీ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, హ్యాపీగా పీస్ఫుల్గా షాపింగ్ చేస్తాం. సో వెస్ట్రన్ వేర్కి షాపింగ్కి ఇలా అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి జ్యువెలరీ షాపింగ్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ కదా. జ్యువెలరీ షాపింగ్కి కూడా మన వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే, మనము జ్యువెలరీ షాపింగ్కి పోతున్నాం కదా, సో మంచి గ్రాండ్గా ఉండే డ్రెస్ వేసుకొని వెళ్దామని చాలామంది ఆలోచిస్తుంటారు, నిజమే కదా. కానీ అట్లా వద్దు. సింపుల్గా ఉండే డ్రెస్, రౌండ్ నెక్ ఉండి ప్లెయిన్ డ్రెస్, ఎలాంటి డిజైన్స్ కానీ హడావిడి కానీ లేకుండా ఉండే డ్రెస్సెస్ని ప్రిఫర్ చేయండి. ఎందుకు అంటే, మెయిన్గా మనం నెక్కి సంబంధించిన థింగ్స్ తీసుకునేటప్పుడు, లైక్ నెక్లెస్ అవ్వచ్చు, చైన్ అవ్వచ్చు, హారాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఇట్లాంటివి వేసుకునేటప్పుడు మన డ్రెస్సే హైలైట్గా ఉందనుకోండి, దానిపైన మనం ఏ నగలు వేసుకొని కనిపించినా వేస్ట్. వాళ్ళు సరే ఆ షాప్ వాళ్ళు ఏదైనా క్లాత్ ఇచ్చి వేసుకొని ట్రై చేయండి అన్నా కూడా, మనం డ్రెస్ మీద వేసుకున్న దానికి ఇంకొంచెం బాగా ఫీల్ ఉంటుంది, అంటే ఆ లుక్ మనకి ప్రాపర్గా తెలుస్తుంది. సో అందుకని ఇట్లాంటి కాలర్ డ్రెస్ లాంటివి ఇట్లాంటివి అవాయిడ్ చేసి సింపుల్గా రౌండ్ నెక్ ఉన్న లాంటి డ్రెస్సెస్ని ప్రిఫర్ చేయండి, బెటర్. ఇంకొకటి, వెస్ట్రన్ వేర్ వేసుకొని వెళ్ళకండి, ట్రెడిషనల్గా వెళ్ళండి. అంటే ట్రెడిషనల్ ఇన్ ది సెన్స్ మనకి ఈ కుర్తీస్ ఇలాంటివి వేసుకొని వెళ్తే బెటర్. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చి ఫుట్వేర్ షాపింగ్.
ఫుట్వేర్ షాపింగ్ కూడా ఏంటంటే మనం ఒకవేళ షూస్ వేసుకొని వెళ్ళామనుకోండి, ఎవ్రీ టైం మనం షూ రిమూవ్ చేయడం, మళ్ళీ చెప్పులు ట్రై చేయడం, ఇదంతా పెద్ద క్లమ్జీ థింగ్ అవుతుంది. అసలు కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది ఫస్ట్. ఇంకోటి మనకి షూస్, చెప్పులు ఇలాంటివి ఒకటే షాప్లో దొరకాలని ఏం లేదు. రకరకాల షాపులు మనం తిరుగుతూ ఉంటాం కాబట్టి ఒకటే ఈజీగా రిమూవ్ చేసే చెప్పులు ఏవైతే ఉంటాయో అవి వేసుకొని వెళ్తే మనకు హ్యాపీగా తొందరగా అయిపోతుంది. మనకు అంత చిరాకు అయితే రాదు. సో ఇదనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి, ఇది అమ్మాయిలకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు నేను చెప్పబోయేది. మోస్ట్లీ మనము షాపింగ్కి వెళ్ళినప్పుడు ట్రయల్ రూమ్స్ దగ్గర మనము చాలా బట్టలు ట్రై చేస్తుంటాం కదా. అట్లాంటి టైంలో మనకి కొన్ని ట్రాన్స్పరెంట్వి కూడా నచ్చుతాయి. ట్రాన్స్పరెంట్ టాప్స్ అవ్వచ్చు, టీషర్ట్స్ అవ్వచ్చు. సో అట్లాంటివి చేస్తున్నప్పుడు మనం కనుక ఒకవేళ డార్క్ కలర్ ఇన్నర్స్ వేసుకొని వెళ్తే, సో అది ట్రై చేస్తున్నప్పుడు మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే బయట మన వాళ్ళు ఎవరైనా ఉండి మనకి సో ఈ డ్రెస్ ఎట్లా ఉంది ఏంటి అనేది మనం కొన్ని అడుగుతూ ఉంటాం కదా. సో వాళ్ళు చెప్పేటప్పుడు ఇబ్బందే, ఇంకా చుట్టుపక్కల చాలామంది ఉంటారు. సో ఆ ట్రాన్స్పరెంట్లో నుంచి ఆ ఇన్నర్స్ కనిపించినా మనకు కొంచెం అనీజీగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి బెటర్ టు వేర్ నూడ్ కలర్స్. ఎందుకంటే నూడ్ కలర్స్ అంటే ఐడియా ఉంది కదా, మనకి స్కిన్ కలర్ కానీ లేదంటే చాలా లైట్ కలర్స్ కానీ అట్లాంటివి వేసినప్పుడు మనము ఒకవేళ ఎంత ట్రాన్స్పరెంట్ డ్రెస్ వేసుకున్నా మనకేమీ ప్రాబ్లం ఉండదు. అండ్ ఆల్సో మనం తర్వాత ఎప్పుడన్నా కొనుక్కున్న బట్టల్ని యూజ్ చేయాలన్నా మనకు హ్యాపీగా వేసుకోవచ్చు. సో అది ఎలా ఉంటుంది డ్రెస్ మన మీద అనేది ప్రాపర్గా కనిపిస్తుంది అనమాట. అండ్ ద నెక్స్ట్ పాయింట్ వచ్చి మేకప్ ప్రోడక్ట్స్. ఇది కూడా మేకప్ ప్రోడక్ట్స్ అనగానే మనం హెవీగా మేకప్ వేసుకొని పోతే మంచి ప్రోడక్ట్స్ చూపిస్తారేమో అని అనుకోకండి. అట్లా ఏం కాదు. మనం ఎట్లా వెళ్ళినా మనం పైసలు ఇస్తే వాళ్ళు ప్రోడక్ట్స్ ఇస్తారు అంతే. ఏంటంటే మేకప్ ప్రోడక్ట్స్ అనేవి మనము ఒకసారి టెస్ట్ చేసుకుంటాం. అంటే మన కలర్కి ఎలా ఉంటుంది, లిప్స్టిక్ కలర్ ఏది బాగుంటుంది, ఫౌండేషన్ మన కలర్కి సెట్ అవుతుందా, ఇట్లాంటివి ఎక్కువ మనం ఆలోచించి తీసుకోవాల్సిన ప్రోడక్ట్స్ కాబట్టి, ఇంకా ఎక్స్పెన్సివ్ కూడా ఉంటాయి కాబట్టి మనం వితౌట్ మేకప్ వెళ్తే మనకు ప్రాపర్గా మనకి ఏ ప్రోడక్ట్ సూట్ అవుతుంది అనేది కరెక్ట్గా తెలుస్తుంది. సో అందుకని మనము మేకప్ ప్రోడక్ట్స్ కొనడానికి వెళ్ళినప్పుడు మనం మేకప్ లేకుండా వెళ్తేనే బెటర్. ఇది బాగుంటుంది. అండ్ ఇవన్నీ షాపింగ్స్ బాగానే ఉంది. మరి హెవీ ఐటమ్స్ మనము క్యారీ చేయకుండా సింపుల్గా వెళ్తేనే బెటర్. సరే మనతో పాటు ఇంకెవరైనా వస్తున్నారు అంటే వాళ్ళు అవి క్యారీ చేస్తే ఓకే. లేదంటే మనం హెవీ థింగ్స్, ఎక్స్పెన్సివ్ థింగ్స్ తీసుకొని వెళ్తే ఆ ట్రయల్ రూమ్స్లో వాటిలలో మర్చిపోవాల్సి వస్తుంది. అది కొనుక్కోవడమేమో కానీ ఆ బాధే సరిపోతుంది అనమాట. దాంట్లో సీసీ కెమెరాస్ కూడా ఉండవు. మనకి ఎవరు తీసారు ఏంది అనేది కూడా సరిగ్గా అర్థం కాదు. సో అందుకని బెటర్ టు అవాయిడ్ ఎక్స్పెన్సివ్ థింగ్స్ టు షాపింగ్. ఇదనమాట. సో మీకు ఇప్పుడు చెప్పిన టిప్స్ అన్నీ కూడా ఒకసారి మీకు ఫాస్ట్గా టకటకా చెప్పేస్తాను, ఒకసారి గుర్తుపెట్టేసుకోండి. అవి ఏంటంటే, శారీ షాపింగ్కి వెళ్ళినప్పుడు హాఫ్ స్లీవ్స్ కానీ స్లీవ్లెస్ కానీ టాప్స్ ట్రై చేయండి. వెస్ట్రన్ వేర్ వేసుకున్నప్పుడు షూస్ లేకుండా వెళ్ళండి. అండ్ ఆల్సో ఫుల్ ఫ్రాక్ ఈజీగా రిమూవ్ చేసేలాగా ఉండేది ట్రై చేయండి. అండ్ ఆల్సో జ్యువెలరీ షాపింగ్కి వెళ్ళినప్పుడు సింపుల్ ప్లెయిన్ కుర్తీస్ ట్రై చేయండి. అండ్ ఫుట్వేర్ షాపింగ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ సేమ్ అగైన్ షూస్ లేకుండా వెళ్ళండి. ఇంకా ఎనీ షాపింగ్ ఇప్పుడు చెప్పాను కదా, నూడ్ కలర్ ఇన్నర్స్ అనేవి ప్రిఫర్ చేస్తే బెటర్ ఏ షాపింగ్కి అయినా కూడా. అలాగే మేకప్ ప్రోడక్ట్స్ కొనడానికి వెళ్ళినప్పుడు వితౌట్ మేకప్ వెళ్ళండి. అండ్ ఆల్సో సింపుల్ థింగ్స్ తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఇవన్నీ కూడా చాలా చాలా చిన్న పాయింట్స్, కానీ చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది మీ షాపింగ్ పైన డెఫినెట్గా. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మనం చాలా సామాన్లు కొంటాం, చాలా బట్టలు కొంటాం, కానీ దాంట్లో 50% పక్కకు పడేయడానికి రీజన్ ఇవన్నీ ఫాలో అవ్వకపోవడం వల్లనే ఆ ప్రోడక్ట్స్ అనేవి అన్నీ కూడా వేస్ట్ అవుతుంటాయి. టైము, మనీ. మనతో ఎవరైనా షాపింగ్కి రమ్మన్నా వాళ్ళు రారు నెక్స్ట్ టైం నుంచి, ఇది పక్క. ఇవన్నీ కనుక మనం ప్లాన్డ్కి వెళ్తే నెక్స్ట్ టైం నుంచి మనం షాపింగ్ని మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఫైనల్గా బిల్లింగ్ కౌంటర్ దగ్గర మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, మన దగ్గర ఏమైనా కూపన్స్ ఉన్నా లేదంటే ఏవైనా డిస్కౌంట్స్ ఉన్నా అవి అడగడం మర్చిపోవద్దు. అలాగే మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయా, దాంట్లో బ్యాలెన్సెస్ ఉన్నాయా చూసుకోండి. మనీ దగ్గర మనం కరెక్ట్ ఇస్తున్నామా, మనకి ఏమైనా గిఫ్ట్స్ లాంటివి వస్తున్నాయా, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. సో ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి టిప్స్, ఇలాంటి చిన్న మైన్యూట్ టిప్స్ కూడా నేను బయటకు తీసుకురావడానికి ట్రై చేస్తాను.
ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. హ్యాపీ షాపింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.